ఎస్ నాగేందర్ గౌడ్ గారు, మేనేజ్మెంట్ సీటు పేమెంట్ సీట్ పై ఆసక్తికరమైనటువంటి వ్యంగ్య చర్చ జరిగింది అసెంబ్లీ వేదికగా. ఎట్లా స్పందిస్తారండి దీనిపైన? ముందుగా మీకు అదే నర్సయ్య గౌడ్ గారికి అందరికి కూడా నమస్కారాలు. అయితే ఈ రోజు జరిగిన చర్చ ప్రధానంగా మేము ఏమంటున్నాం అంటే మా నాయకుడిని కేటీఆర్ గారిని స్వయాన సభానాయకుడు ముఖ్యమంత్రి గారే పేమెంట్ సీటు మేనేజ్మెంట్ కోటా అని ప్రస్తావించడం జరిగింది. అందులో కూడా వాళ్లకు అర్థం కానిది ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారి బిడ్డే ఇందిరాగాంధీ గారు. ఆమె ఎక్కడ జడ్పీటీసీ కాలేదండి, ఎక్కడ కూడా కౌన్సిలర్ కాలే, కార్పొరేటర్ కాలే. అట్లనే ఆమె కొడుకు రాజీవ్ గాంధీ గారు, ఆయన కూడా ఎక్కడ కాలే. ఆ తర్వాత ఆయనను చేసుకున్న ఆయన భార్య సోనియమ్మ గారు, ఆ తర్వాత తీసుకుంటే రాహుల్ గాంధీ గారు, లాస్ట్ కు ప్రియాంక గారు కూడా ఆమె క్యాన్సింగ్ చేస్తున్నారు. అయితే మరి వీళ్ళందరిది మేనేజ్మెంట్ సీటేనా అండి? ఈ విధంగా వచ్చిన వాళ్ళ మరి వాళ్ళు గురిగిందా దాని కింద నలుపేరు కదా అన్నట్లు ఆ విధంగా మాట్లాడితే ఎట్లయితుంది ఒక సభానాయకుడు ఉండి? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో చూస్తున్నారు కదా, ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా. అయితే దానికి ఇది మేనేజ్మెంట్ కోట అన్నప్పుడు పేమెంట్ సీటు అని మా నాయకుడు అనడం జరిగింది. అంటే నీ లెక్క పేమెంట్ ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకోలేను, లేకుంటే ముఖ్యమంత్రి కూడా మళ్ళా ఢిల్లీ పోయి ఇక్కడ వచ్చిన పైసలని ఇక్కడ తీసుకుపోయి ఆడ ఇచ్చే పరిస్థితి మాకు రాలేదు అని చెప్పి మా నాయకుడు అనడం జరిగింది. అంటే ఇది వాస్తవమే కదా, ఉన్న పరిస్థితి కదా. ఎందుకని అంటున్నా అంటే వెంకటరెడ్డి గారి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు స్వయాన వాళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నారు. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో చెప్పారు, ఎయిర్పోర్ట్ లో మొత్తం ప్రెస్ ముఖంగా చెప్పారు. మన రాజ్మిస్ కూడా ఉన్నది ఆ రోజు. ఆ విధంగా బహిరంగంగా ఉన్న ఒక మంత్రి చేసి ఎలా శాసనసభ్యులు ఉన్న వాళ్ళే ఆ రోజు ప్రకటించారు అంటే ఆ విధంగా జరిగింది. అంటే మరి ఇది కూడా నిజమే అవుతుంది అనే భావన వచ్చేది. అంటే ప్రధానంగా ఒకటి శ్రీశైలం గారు, నేను అనేది ఏంటి అంటే ఈరోజు విభజన అంశాలన్నింటినీ కూడా విభజన జరిగిన ఏపీ రీఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఏపీని రీఆర్గనైజేషన్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఏపీలో భాగమే. ఆ రోజు ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ కూడా ఉన్నది అనే లెవెల్లో కేంద్ర ప్రభుత్వం మర్చిపోతా ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తే నరేంద్ర మోడీ గారు పదే విషయం కక్కుతున్న పరిస్థితి ఉన్నది. బీజేపీ నాయకుడు ఈ రోజు కూడా వాళ్ళ మహేష్ రెడ్డి గారు కూడా అక్కడ అనడం జరిగింది. విభజన అనే దాన్నే తప్పుపడుతున్న, ఆ సిస్టాన్ని తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి విభజన జరిగింది వీళ్ళది. విభజన జరిగినప్పుడు వీళ్ళు యూపీఏ ప్రభుత్వం ఉన్నది. ఏ విధంగా విభజన జరిగింది, ఎన్ని ఉద్యమాలు జరిగినాయి, ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినాయి, ఎన్ని తీర్పుగా జరిగింది. మరి ఈ రోజు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అసెంబ్లీలో ఒక చర్చ పెట్టి దీన్ని రాదాంతం చేసే పరిస్థితి చూస్తుంటే మరి వీళ్ళే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేక కేసీఆర్ గారు కేంద్రం నుంచి వచ్చేటి తగ్గిపోయినాయి, కేంద్రం నుంచి మంచిగా లేకున్నాడు, కేంద్రం నుంచి ఇట్లా లేకున్నాడు అట్లా లేకుండా అని వీళ్ళు ఎన్నికల లోపల మాట్లాడారు. మరి మీరు మంచిగా ఉన్న వాళ్ళు, చోటేబాయ్ బడాబాయ్ అనుకున్న వాళ్ళు, సఖ్యతతో ఉన్న వాళ్ళు, మరి సర్దుబాటుతో ఉన్న వాళ్ళు మరి ఈరోజు తెలంగాణకి ఏం తెచ్చారండి? ఏం జరిగింది? అవతల ఆంధ్రప్రదేశ్ కు తీసుకుపోతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి మీ దగ్గర కూర్చొని మీరు చర్చలు చేశారు, విభజన అంశాల మీద మీరు చర్చలు చేశారు. మరి ఈ చర్చలు చేసినప్పుడు బడ్జెట్ మీద జరుగుతున్నప్పుడు మన రాష్ట్రాన్ని కూడా తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద ఉన్నది ఇడిచిపెట్టేసేసి దీన్ని ఒక రాదాంతం చేసేసి ఒక చర్చ పెట్టి అసెంబ్లీలో ఒక కార్యక్రమం పెట్టి ఈ విధంగా రకరకాలుగా చూస్తున్న పరిస్థితి కూడా చూస్తే దీని వెంబడి అంతా కూడా ఓ రహస్యమైన ఎజెండా ఉన్నది అనుకోవడంలో తప్పలేదు. మరి కేంద్ర ప్రభుత్వం శ్రీశైలం గారు, నేను అంటున్నది ఏంటంటే
కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు బడ్జెట్ గురించి సన్నాహాలు ఎన్నో రోజుల నుంచి జరుగుతాయి. ముఖ్యమంత్రి గారు పదే పదే ఢిల్లీ పోతున్నారు. ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని కలవడం జరుగుతుంది. వీళ్ళు మంత్రులు కూడా పోయేసేసి ఢిల్లీ యూనిట్ గా అందరి మంత్రులను కలుస్తా ఉన్నారు వీళ్ళు. మరి ఏం జరిగింది వీళ్ళకు పత లేదా? బడ్జెట్ ప్రవేశపెట్టినంత వరకు కూడా వీళ్ళకి తెలియదా? నాగేంద్ర గౌడ్ గారు మళ్ళీ వస్తాను.